చంద్రుడు చల్లగా ఉంటాడని వెనక సూర్యకాంతి చంద్రుడు మీద పడింది. అదే మాగుంట కాంతి ఎమ్మెల్యేలు పడితేనే ఎమ్మెల్యే నిమిషంలో తమ యొక్క సందేశాన్ని మనం చేసుకోవచ్చు. సభకు నమస్కారం. కమిటీ వారికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు ఆయన ఎప్పుడు కూడా ఈ ఒంగోలు నియోజకవర్గం అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పింది. పదవుల కోసం పదవులాడుతున్నారు, మాగుంట గారని చేస్తున్నారు. అది వాళ్ళకి మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మాగుంట కుటుంబం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. జనవరి 1వ తారీఖు వస్తుందంటేనే అందరూ ప్రపంచంలో నలుమూలలో ఉన్న ప్రజానీకం ప్రత్యేకంగా కూడా భారతదేశంలో ఒంగోలు పట్టణంలో మనం ఇంకా సంతోషంగా చూస్తున్న రోజు జనవరి 1 నూతన సంవత్సరం. గడిచిన సంవత్సరంలో కష్ట నష్టాలున్నా సుఖాలున్నా కూడా అన్ని రకాలుగా అనుభవించిన తర్వాత కొత్త సంవత్సరం వస్తుందనే ఆశ అనేది ప్రతి ఒక్కరిలో ఉండటం అనేది మనం చూస్తున్నాం. అదేవిధంగా 2023వ సంవత్సరానికి మనం వీడుకోలు కూడా పలుకుంటూ 2024ని స్వాగతించాం. కొన్ని గంటల క్రితం 2024వ సంవత్సరం కూడా రావటం అనేది అందరూ ఆనందంగా కూడా ఒక పండుగ వాతావరణం అయింది. ఈ పండుగ వాతావరణంలో అందరూ బాగుంటారు. మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మా అన్నగారి కీర్తిశేషుడు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు 33 సంవత్సరాల క్రితం ఎంపీగా మీ అందరి ఆశీస్సులతో గెలిచిన తర్వాత నుంచి కూడా ప్రజాసేవకి అంకితమైపోయి ప్రజాసేవే మాగుంట కుటుంబం లక్ష్యం అనేది కూడా వారు తీర్చిపెట్టారు. వారు మరణించిన తర్వాత పార్వతమ్మ గారైనా నేనైనా కూడా మాగుంట కుటుంబం అంటే ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఉండాలనే నిర్ణయంతో కూడా మా ఇక్కడ ప్రాంతాల్లో చెన్నైలో ఉన్న, నెల్లూరులో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, ఢిల్లీలో ఉన్న ఎక్కడైనా కూడా ఒంగోలు నుంచి వచ్చామని చెప్తే అక్కడ ఉన్న మా సిబ్బంది ఎప్పుడు కూడా వారిని అత్యంత అభిమానంతో వారిని కూడా ఆహ్వానించే పద్ధతి అనేది ఏర్పరచాం. అప్పుడు కూడా అంటే అదొక మమేకం అయిపోయినా రావటం అనేది ఒంగోలుకి మాగుంట కుటుంబానికి అనేది ఎప్పుడు కూడా ఆ మాగుంట కుటుంబాన్ని ఇంకా కూడా ఎక్కువగా సేవలు చేయాలని ప్రాంతంలో ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు వాల్లేని శ్రీనివాసరెడ్డి గారు మన శాసనసభ్యులు ఈరోజు వారికి కూడా హృదయపూర్వకంగా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరి ద్వారా కూడా తెలుపుకుంటూ వాల్లేని శ్రీనివాసరెడ్డి గారు మా అన్న మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు అప్పుడు ఆయనతో కూడా ఏ విధంగా ఉండిందని తెలుసు. అదేవిధంగా పార్వతమ్మ గారితో అయినా కూడా నాతో కూడా అత్యంత సన్నిహితంగా ఎప్పుడు కూడా కలిసి మెలుగుతూ ఉన్నాం. ఈ ప్రాంతాల అభివృద్ధిలో అందరూ కలిసి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలు అనేది కూడా ప్రకాశం జిల్లాలో ఇంకా ఎక్కువ కూడా అభివృద్ధి చేయాలనేది కూడా ఆయన ఆకాంక్ష ఉంది. కాబట్టి మనం అందరం కూడా వారి అడుగుజాడల్లో నడుచుకునే దాని కొరకే మనం ఈ కార్యక్రమాలు కూడా ముందుకెళ్ళేటట్టు కూడా నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మన గ్రామానికి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ సమయం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆనందంగా గడపాల్సిన సమయం ఇది. చాలా మంది ఇంకా కూడా ఆఫీసర్లు అనేవాళ్ళు కూడా వాళ్ళ ఇద్దరు చిన్న ఆఫీసర్లు, పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళాలి. రాజకీయాల్లో ఉన్న నాయకులైనా కూడా
చిన్న పెద్ద వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి గారు వారికి అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారని కూడా తెలుపుకుంటూ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్.